రోజులు కొనిపిస్తే ఎకరా 20,000. నల్గొండ సైడ్ అట్లే ఉంటుంది. పత్తి చెల్లి మేపే అట్లా తీసుకుంటాం సార్ అక్కడ సైడ్. ఇటు పోయినాయి కానీ అట్లా తీసుకుంటాం సార్. సార్ అక్కడ ఏమైందంటే పొలం లీజ్ ఇస్తారు. ఉండగా ఆ పొలం లీజ్ ఇస్తే ఇటు పోయిన సందర్భంలో 10-20 ఎకరాలు లీజ్ ఇస్తే ఒక రోజుకి ఎకరా 20,000 కడతాం కదా. ఒక్క రోజు ఎన్ని రోజులు కదా లీజ్? అంటే పత్తికాయలు విటమిన్ ఎక్కువ ఉంటే కొంచెం గ్రోత్ ఎక్కువ వస్తుంది. అంత అబ్బుద్దురా అంటే ఈయనలే గొర్రెలు వేస్తా ఇప్పుడు మేపుతా ఎప్పుడు మేపుతాం సోయం మేపుతానా అని గొర్రెలు మేపుతా. ఎకరా ఎంత ఇక్కడ మీ పొలాన్ని అది లేకుండా ఉంటే అన్ని గొర్రెలు నాకు బిచ్చలు చెప్పిన సార్ మీద దగ్గర పడ్డది, అదే దగ్గర పడ్డది, చాలా భయంకరమైన ఇంత ఇన్సిడెంట్ ఎందుకు కార్తీక దానికి టైం ఉంటుంది. పెద్ద మనుషులు మడుకుంటూ మనప్పుడు వాళ్ళ ఆయన చనిపోయాడు. వాళ్ళ ఆయన చనిపోయినా బాబు కాసారండి వాళ్ళ చెల్లెళ్ళ వాళ్ళ అక్కడ మ్యారేజ్ చేశారు. తర్వాత అతనికి ఇల్లు లేదు, ఇల్లు కొన్నాడు. ఇల్లు అమ్మి ఇల్లు కొన్నాడు. ఇప్పుడు అమ్మి కొన్న తీసుకుని ఇల్లు తీసుకున్నాడు. ఇల్లు తీసుకున్న తర్వాత ఆ పూర్వం మళ్ళీ అప్పటికి మళ్ళీ వెళ్ళి అది అమ్మిన తర్వాత పోయిన సంవత్సరం మళ్ళీ అప్లై చేసి మళ్ళీ అది తగ్గింది. 20 లక్షలు అప్లైకి పోయినా ఫస్ట్ ఇల్లు 5 లక్షలు ఇల్లు కొన్నాడు. ఒక 5 లక్షలు కూడా అది అప్లైకి మళ్ళీ అప్లై మళ్ళీ రీసెంట్గా మళ్ళీ సంవత్సరం మళ్ళీ అప్లై చేసి 20 లక్షలు అప్లై చేశాడు. మళ్ళీ నమ్మకం సార్ ఇస్తాడని నమ్మకంగా ఇచ్చాడు. అప్పుడు సార్ అప్పుడు మొత్తం